ఇది పైన పిక్. నేను ఇది కొత్తగా మనం స్టార్ట్ చేసినప్పుడే ఒకసారి పెట్టాను, అప్పట్లో 2021-22. ఆ తర్వాత క్రిప్టో మీద మనకి అనేక అనూహ్యమైన మార్పులు రావడం, అప్పుడు బిట్ కాయిన్ అనేది 13 లక్షలు పడిపోయింది. అప్పుడు బిట్ కాయిన్ కిందకి వెళ్ళిపోతుంది అన్నప్పుడు నేను పెరుగుతుంది, క్రిప్టో అనేది అప్ అండ్ డౌన్ అవుతుంటుంది, కిందకి మీదకి వెళ్తూ ఉంటుంది, ఒకసారి ఎందుకు పనికిరాదు, ఎందుకు ఎంత తక్కువ అయిపోయింది అనుకుంటాం, మళ్ళీ అద్భుతమైన రేట్కి వెళ్తుంటుందని చెప్పాను. ఇప్పుడు అదే జరిగింది. బిట్ కాయిన్ చాలా కాస్ట్ అయిపోయింది. ఆ పెట్టిన 10,000 కాయిన్స్ ఈరోజు అమ్మితే ఇవాళ రేట్ ప్రకారం 8,000 కోట్లు. 10,000 బిట్ కాయిన్స్ ఈరోజు 8,000 కోట్లు. అందులో 2,000 రాశారు, ఇవాళ రేట్ ప్రకారం 8,000 కోట్లు. ఈరోజు మీరు డీ కాయిన్ ఎంత చీప్గా చూస్తున్నారో అదేం చేసుకుంటాం, అదొకటే కదా. ఇలాంటి చాలా చెప్పారు, ఆయన చాలా విన్నాము, ఇది ఎలాగన్నారు. ఈ ఇవోన్ కూడా అలాగే లక్ష తీసుకెళ్తానన్నారు, అది అవలేకపోవడానికి కారణం చాలాసార్లు చెప్పారు మీకు. మీరు మనందరం చేసుకున్న పనుల్లో నుంచే అప్ అండ్ డౌన్ చేయడం వల్ల అదైంది. అలాగే బీసీడీ కాయిన్ అనుకున్నాం, 1,440 కోట్లు ఒక్కసారిగా ఎక్స్చేంజ్కి వెళ్తే రాదు. అది సంవత్సరానికి 0.25 వచ్చినప్పుడే దానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, మనకి ఓపెన్గా చేస్తాం, అది ఎవరి ఇవ్వాల్సింది అయిపోయింది. ఇప్పుడు దాని స్థానంలో డీ కాయిన్ తీసుకొచ్చాను. ఒక్క కాయిన్ ఉన్న సరే అద్భుతం జరుగుతుంది. కానీ మీకు ఇచ్చిన అవకాశం ఒకటి మీకు సహజంగానే ఇస్తుంది, ఒకటి సహజంగానే కిబోలో మీకు అకౌంట్ ఉన్నందుకు వస్తుంది, ఇంకొకటి ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుకొని క్రిప్టో అనేది నేను మీరు పంపించుకుంటాను అంటే ఇంకో కాయిన్ ఇస్తాను, అది రేపు 1 తారీఖు వరకే అది ఇస్తున్నాను. ఆగస్టుతో ఈ కూపన్ పెట్టుకోవడం లాస్ట్ చేసాం. అయితే మరి ఇచ్చేయచ్చు కదా, మీరు అనుకోవచ్చు ఎన్నైనా ఇచ్చేయచ్చు, ఎంతైనా ఇచ్చేయచ్చు అని. ఎన్నైనా ఇచ్చేస్తే ఎంతైనా ఇచ్చేస్తే అనుకుని రెడ్డి రాదు. నేను లక్ష్యం చూపిస్తానన్నాను, కానీ నా లక్ష్యాన్ని బిట్ కాయిన్తో పోటీ పడుతున్నాను. కాబట్టి దాన్ని అర్థం చేసుకుని సహజంగా మీరు తీసుకోండి. సెల్ విన్నర్కి దీనికి బండి విన్నర్కి, కారు విన్నర్కి అన్నీ నేను చెప్పాను. దాన్ని సంపాదించుకునే పని మాత్రం చేయండి. దీని మీద మళ్ళీ మీరు వాదనలు తీసుకెళ్ళి దాని మీద డిబేట్లు చేసుకొని ఉన్న అవకాశాన్ని మళ్ళీ దుర్వినియోగం చేసుకోవద్దు. ముందు సంపాదించుకోండి, ఆ తర్వాత ఏమేం చేద్దాం. దానికి నేనేం వర్క్ ఏం చెప్పలేదు కదా, మీకు ఎదురు ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ చేయండి అంతే, అదొకటే చేయమన్నాను. డీ కాయిన్ ఇప్పుడు రేపు 3 ప్రకటిస్తున్నాను, క్యూ లైఫ్లో కూడా మైనింగ్ ఇస్తాను. దీని మీద దృష్టి పెట్టిన అందరూ ధన్యులు. అది కాకుండా పోరాటాలు ఇవన్నీ చేద్దారనుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. బహుశా మన కుటుంబాల్లో అలాంటి లేరు కుటుంబంలో, కొద్దిగా ఆ క్షణాన్ని కోపడతారు, కానీ ఆ తర్వాత మళ్ళీ చాలా మంచి వాళ్ళు మనందరూ, లేకపోతే ఇంత హ్యాపీగా ముందుకెళ్తారు. అయితే పోరాటం చేసి సాధించడం ఎందుకు, ఫ్రీగా వస్తుందని తీసుకోవడం మానేసి దీన్ని గమనించండి. ముందు అందరూ పనిచేస్తున్నారు, సూపర్గా వెళ్తుంది, అందరూ తీసుకుంటున్నారు, తీసుకోవాలని నేను ఇబ్బంది పడద్దు. రేటు పెంచను, టైం దాన్ని పెంచడానికి లేదు, 2 తోటి లాస్ట్ చేస్తాం. కారణం ఏంటంటే అది ఎంత తక్కువగా ఉంటేనే అంత ఎక్కువగా అది డబ్బులు వస్తాయి, అది రేటు పెరుగుతుంది. అందుకని దాన్ని ఎంత తక్కువగా, ఎంత కండిషనల్గా, దాని మైనింగ్ ఎన్ని సంవత్సరాలు అంటే నేను కొత్త విధానం తీసుకొస్తున్నాను. ఆ మైనింగ్ వల్ల డికాయిన్ని పక్కగా ఓడిపడి పక్కన నెట్టేస్తాను, అందులో తిరిగేలేదు. నేను ఈ మధ్య అంతా చేసుకుంటే మీద చేసుకుంది ఏంటో మీకు భవిష్యత్తులో తెలుస్తుంది. మరికొన్ని విషయాలు మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు ప్రయాణంలో ఉన్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. విమర్శించడం అలాంటివి ఏమీ చేయకుండా ముందు కాయిన్ సంపాదించుకునే ప్రయత్నం చేయండి. టైం అయిపోయిన తర్వాత మనం బాధపడడం అవసరం, అర్థం చేసుకుంటారని. అందరూ అదృష్టవంతులైన, అందరూ మంచిగా ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. రేపు 3వ తారీఖు నేను అనౌన్స్ చేయబోతున్నటువంటి ఒక కొత్త ప్లాన్ అంటే ఏంటి, ఏదో కొత్త మళ్ళీ ఏం చేసి అలా విమర్శలకు వెళ్ళిపోతున్నారా, అవసరం లేదు. ఒక కొత్త అద్భుతమైన ప్లాన్. మీరు చేస్తున్న పనే, మీరు రోజు చేసే పనిలో కొన్ని పనుల్ని మన క్యూ లైఫ్లో చేయండి. మీరు చేస్తున్న పనుల ద్వారా మీకు డీ కాయిన్ మైనింగ్ కూడా వస్తుంది. దాన్ని మైనింగ్ అనకూడదు, డీ కాయిన్ సంపద లాంటిది. మైనింగ్ వేరు, ఇప్పుడు నేను చెప్పిన అసెట్ వేరు, ఇలా విడిగా పెట్టాను. మీరు రిఫరల్ డీ కాయిన్ క్యూ లైఫ్లో ఒకరికి ఇస్తున్నప్పుడు వచ్చేది డీ మైనింగ్. అది కాకుండా మీరు చేస్తున్న పనిని రోజు చేయడం వల్ల దాంట్లో నుంచి ఒక కొత్త విధానం తీసుకొస్తాం. ₹1 ఎవరో ఎక్కువ ఇవ్వవలసిన లేదు, ₹1 ఏం చేయవలసిన లేదు. మీరు రోజు చేసే పనిలో, రోజు చేస్తున్న పనిలో నుంచి కొన్ని పనుల్ని, అంటే కొన్ని వాటిని మాత్రమే మీరు ఇది తీసుకోవడం వల్ల, అలా చేయడం వల్ల ఒక కొత్త విధానం తీసుకొస్తాం. డీ ట్రెజర్ హంట్ దాన్ని తీసుకొస్తాను. అది మీకు 3వ తారీఖున తెలియజేస్తాను. అద్భుతంగా ఉంటుంది, కుమ్మేద్దాం. డీ ట్రెజర్ హంట్లో డబ్బులు కూడా, మన కమిషన్స్ కూడా చాలా భారీగా ఉంటాయి. ట్రెజర్ హంట్ కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ. మనం ఎక్కువ మాట్లాడుకోవద్దు, అప్పుడు నేను చెప్పేస్తాను. ఇప్పుడు నేను ప్రయాణంలో ఉన్నాను. లవ్ యూ ఆల్. మనసులో ఏమైనా సరే అవన్నీ కడిగేయండి. ఒకరి మీద ఒకరికి ఏం ద్వేషాలు ఉన్నాయని చేయండి. జరిగిన దాని గురించి బాధపడుతూ ఉండడం వల్ల జరగబోయేది మనం మర్చిపోతాం, జరగబోయేదాన్ని మనం మిస్ అవుతాం. నాకు మీరు అందరూ కావాలి. ఒకలో ఇద్దరు ఏదో మనసు బాధ అనిపించో ఎక్కడ ఉండిపోయినా మీరు కూడా అర్థం చేసుకొని మీరు తరలి వస్తున్నందుకు
అందరూ ఉద్యమంలా వస్తున్నందుకు ఉద్యమంలో రావాలని కోరుతూ థ్యాంక్ యూ.